హాయ్ అండి, నేను టూ వీలర్ డ్రైవింగ్ స్కూల్ నుంచి విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. ఇక్కడ టూ వీలర్ వీళ్ళంతా నేర్చుకునే వాళ్ళు అనమాట. ఈ మేడం ఒక ఎక్స్పీరియన్స్ కూడా మనము ఆ మేడం మాటలలో విన్నాము. మేడం మీ ఎక్స్పీరియన్స్. హాయ్ అండి, నా పేరు పద్మ. నేను ఆల్మోస్ట్ 10 years నుంచి నాకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చు. సైకిల్ నేర్చుకోవాలంటే చాలా భయం, పడిపోయి ఒకసారి చాలా పెద్ద యాక్సిడెంట్ అయిందనమాట. అప్పటి నుంచి భయం. ఎట్లా పడిపోయారమ్మా? సైకిల్ దొక్కుకుంటూ కార్ అడ్డం వచ్చింది, పెద్ద రాయి ఉండే అనమాట, దానికి పడిపోయి. ఎన్ని ఇయర్స్ బిఫోర్ మేడం? 12 years బిఫోర్. రైట్. చాలా భయం ఉంటుండే. దాని ద్వారా బైక్ కాదు కదా, సైకిల్ కూడా అసలు టచ్ చేయలేదు ఎప్పుడు. ఓకే. తర్వాత ఇంకా కార్ నేర్చుకున్నాను కానీ బైక్ జోలికి వెళ్ళలేదు ఎప్పుడు. ఇక్కడ మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. వచ్చాక భయం అయితే పోయింది, నేను కూడా నడపగలుగుతానన్న ధైర్యం అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు డ్రైవ్ చేయగలుగుతారా ఈ వెహికల్? పెద్ద వెహికల్ ఇది. చిన్న వెహికల్స్ మీద నేర్చుకున్నాక, ఇట్లా చిన్న వెహికల్స్ మీద నేర్చుకున్నాక ఇప్పుడు పెద్ద వెహికల్ ఇది ఓన్గా మీరు నడపగలుగుతారు. ఓకే మేడం, మీరు బ్యాలెన్సింగ్ ఎంత టైంలో ఫామ్ అయింది మేడం? 3 daysలో బ్యాలెన్సింగ్ వచ్చింది. చిన్న వెహికల్స్ మీద మీకు చిన్న వెహికల్ మీద వచ్చేసింది, తర్వాత మీకు పెద్ద వెహికల్. ఓకే మేడం, మీ ఎక్స్పీరియన్స్లో మేము నేర్పించే విధానంలో నేర్చుకోవాలి, నాకు సైకిల్ రాదు అన్న వాళ్ళ ఇంటెన్షన్ తోటి ఉంటారు, చాలామంది భయంతో ఉంటారు. మీరు ఏం గైడ్ చేయదలుచుకోరు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకోరు? భయం లేకుండా ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎనీ ఏజ్ గ్రూప్ నేర్చుకోవచ్చు అని కాన్ఫిడెంట్ మాత్రం వచ్చింది. వేరే వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. వేరే వాళ్ళకి మీకు వేరే వాళ్ళు రెఫర్ చేసారు, మీరు కూడా వేరే వాళ్ళకి రెఫర్ ఇటు వచ్చినప్పుడు చూసి వచ్చాము, మాకు రిఫర్ చేశారు. మేము కూడా అసలు ఇప్పటికి ఇద్దరు గురించి మేము రిఫర్ చేసాము. మీకు తెలిసిన సర్కిల్ ఉన్నారు బాగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్. ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎనీ ఏజ్ గ్రూప్ నేర్చుకోవచ్చు భయం లేకుండా. ఇక్కడ లేడీస్కి కన్వీనియంట్గా ఉందా మేడం? చాలా కన్వీనియంట్గా ఉంది, నేర్పించడం కూడా చాలా బాగా నేర్పిస్తుంది. అంటే ఇన్కన్వీనియంట్ జనరల్గా ఏమి లేదు, అస్సలు లేదు. అట్లాంటి ఫీలింగ్ ఫస్ట్ వచ్చిన రోజు భయపడుకుంటూనే వచ్చాము. డే బై డే బాగుంది ఇక్కడ. 100% మీరు సక్సెస్ అయ్యారా? ఓకే. మీకు డ్రైవ్ రానప్పుడు మీకు నేర్చుకోవాలన్న ఆశ ఉండేదా? మీకు డ్రైవ్ చాలా ఉండేది. బైక్ చూసిన ఎవరైనా వెళ్తుంటే కూడా నేర్చుకోవాలని ఉంటుండేది, కానీ భయానికి ఎప్పుడు ట్రై కూడా చేయలేదు. ఎప్పటి నుంచి ఉండమ్మా ఆశ? నీకు ఎప్పటి నుంచి ఉండేది? ఆల్మోస్ట్ 15 years నుంచే ఉంది. ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో ఉంది, కానీ భయం వల్ల నేర్చుకోలేకపోయాను. మీరు కార్ డ్రైవ్ ఎప్పటి నుంచి చేస్తున్నాము? కార్ నేను 9 years నుంచి నడుపుతున్నాను. ఇన్సిడెంట్ తర్వాత నేను కార్ నేర్చుకున్నాను. డైరెక్ట్ కార్ నడుపుతాను. 9 years నుంచి నడుపుతున్నాను. ఓకే. టూ వీలర్ మాత్రం? టూ వీలర్ అయితే నడపలేదు, ఇది ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను. ఓకే, బాగుందంటారా మరి? మీరు చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వేరే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి నేర్చుకుంటుంటే చూసి నిజంగా వాళ్ళని చూసి కూడా మనం ఇన్స్పైర్ అవ్వచ్చు. పెద్దవాళ్ళు కూడా ఏజ్డ్ పర్సన్స్ చాలా బాగుంది. రైట్ మేడం. ఓకే, ఫైనల్గా మాత్రం మీరు స్ట్రాంగ్గా చెప్పగలుగుతారా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి? అంటే నాకు సైకిల్ రాదు అన్న ఫీల్ ఉన్న వాళ్ళకి ఎవరైనా నేర్చుకోవచ్చు అనేది స్ట్రాంగ్గా మీరు చెప్పగలుగుతారు? ఇక్కడ మీ ముందు చాలామంది నేర్చుకుంటారు, అంటే వాళ్ళందరూ సక్సెస్ అవుతారు. అందరూ నేను చూస్తూ అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు సైకిల్ నేర్చుకున్న వాళ్ళంతా బైక్లలో వెళ్తుంటే నెక్స్ట్ నేనే కదా అన్న ఫీలింగ్ వస్తుంది. అందరూ వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అవుతారు. అందరూ భయపడుకుంటూ వచ్చిన వాళ్ళే చక్కగా బైక్ నడుపుతూ వెళ్ళిన వాళ్ళే. ఓకే మేడం, థ్యాంక్ యూ అమ్మా. ఓకే. ఈ మేడం రివ్యూ కూడా మనం తీసుకున్నామండి. వాళ్ళ ఓన్ వెహికల్, ఇప్పుడు ఆ మేడం కూడా ఓన్ వెహికల్ నడుపుతుంది.